కానీ ఇవాళ మనం ఏం చేస్తున్నాం తెలుసా? ఒక పొరపాటు మాట వస్తుంది తల్లుల నోట తండ్రుల నోట, నువ్వు ఇక్కడ సరిగ్గా ఉండలేదు హాస్టల్కి పంపేస్తా. హాస్టల్ అనేది ఒక పనిష్మెంట్ అయింది వాడికి. హాస్టల్ అంటే జైలా? హాస్టల్కి పంపడం పనిష్మెంట్ అని మనమే చెబుతున్నప్పుడు వాడు హాస్టల్కి వెళ్ళాక తిన్నగా ఎందుకుంటాడండి? పూర్వకాలం పిల్లలు కాదండి, ఇప్పుడు మాట వింటలేదు హాస్టల్లో పెడితే అంటే హాస్టల్ వారిని ఏమయ్యాడు? యమకింకరుడు అయ్యాడు వాడు. ప్రిన్సిపాల్ యముడయ్యాడు, వీడు యమకింకరుడు అయ్యాడు. అసలు లోపలికి వెళ్ళగానే వాడు యమకింకరుడు అనే భావన ఉన్నాక ఆ వార్డెన్ మాట కుర్రాడు ఎందుకు వింటాడండి? ఎగ్గొట్టేద్దామని చూస్తాడు. నాన్న నేను హాస్టల్లో పెడుతున్నామంటే అదేదో మంచి కళాశాల, ఆ చదువు ఇక్కడ లేదు, అందుకని దూరం పెడుతున్నాం. మరి హైదరాబాద్ వెళ్ళినప్పుడు మేము ఆలేరు నుంచి రాలేం కదరా, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళలేవు కదా, అందుకని పెట్టాం, అక్కడ బాగుంటుంది, చదువు కోసమే పెట్టామంటే వాడు ఆ మాట వింటాడు, జాగ్రత్తగా ఉంటాడు. కానీ నీకు ఇంట్లో మాట వింటలేదు నువ్వు అందుకే హాస్టల్లో పెట్టేస్తాంటే వాడికి అక్కడే ఒక బెదిరింపు అయిపోయింది. అది ఈ మాట తల్లిదండ్రుల నోట రాకూడదు.